హాయ్ అండి, మీ పేరు? నా పేరు నవనీత. ఎక్కడి నుంచి వచ్చారండి? బంజారా హిల్స్. ఓకే, ప్రజెంట్ హెయిర్ స్ట్రైట్నింగ్ కోసం వచ్చారా? ఓకే, పర్మనెంట్ స్ట్రైట్నింగ్. సో ఇంతకుముందు ఏదైనా ట్రీట్మెంట్ చేసుకున్నారా మీరు? లేదు, ఇదే ఫస్ట్ టైం. సో నాకు తెలిసి మీరు హెన్నా కొట్టడం ఉంది, హెన్నా వేసినట్టున్నారు కదా? హెన్నా పెడతాను. ఓకే, ఎన్ని డేస్ అయింది చేసి? అంటే ఆల్మోస్ట్ 1 మంత్ అవుతుంది. బిఫోర్ 1 మంత్ వేసారా? ఓకే, సరే స్టార్ట్ చేద్దాం. ముందుగా స్ట్రీక్స్ క్యాన్వో ప్యూరిఫైయింగ్ షాంపూ తీసుకొని టోటల్గా హెయిర్ని వాష్ చేయాలి. ఈ షాంపూతో చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. టోటల్గా డర్ట్ అనేది క్లీన్ అయిపోతుంది. దాని తర్వాత వచ్చేసి క్లయింట్ హెయిర్ని టోటల్గా 100% డ్రై చేయకూడదు. వర్జిన్ హెయిర్ అయితే 80% చేయాలి. ఏదైనా కెమికల్ ట్రీటెడ్ హెయిర్ అయిందనుకోండి, దాన్ని మాత్రం 50% బ్లో డ్రై చేయాలి. దాని తర్వాత స్ట్రీక్స్ క్యాన్వో స్ట్రైట్నింగ్ క్రీమ్ తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి, హెయిర్కి సరిపోయేంతగా. తర్వాత హెయిర్ని సెక్షన్స్ టోటల్గా తీసి పెట్టుకోవాలి. వాల్యూమ్ డెన్సిటీ బట్టి మనం 8 సెక్షన్సా 6 సెక్షన్సా 4 సెక్షన్సా అనేది డివైడ్ చేసుకొని మనం పెట్టుకోవాలి. దాని తర్వాత వచ్చేసి క్రీమ్ అప్లికేషన్ వచ్చేసి లేయర్ బై లేయర్ సన్నగా తీస్తూ మంచిగా అప్లై చేయాలి. మెల్సిఫై చేస్తూ అప్లై చేయాలండి, గుర్తుపెట్టుకోండి. మరీ లావుగా తీసుకోవాలనుకోండి, కొన్ని హెయిర్స్కి పట్టుకుంటుంది, పట్టుకోదు, మళ్ళీ స్ట్రైట్నింగ్ సరిగా వస్తుంది రాదు చెప్పలేము. సో పల్చగా తీసుకొని మంచిగా నీట్గా అప్లై చేయాలి, లేయర్ బై లేయర్ టోటల్గా అప్లై చేసిన తర్వాత. అండ్ ఇంకొకటి, ఈ ప్రాసెస్ వచ్చేసి మనకు 15 మినిట్స్లో అప్లికేషన్ అయిపోవాలి టోటల్గా. అండ్ దాని తర్వాత వర్జిన్ హెయిర్ అనుకోండి, టోటల్గా 25 మినిట్స్ మనము అలానే వదిలేయాలి హెయిర్ని. ఒకవేళ కెమికల్ ట్రీటెడ్ హెయిర్ అయ్యిందనుకోండి, జస్ట్ ఒక 15 మినిట్స్ చాలు, మోర్ దెన్ ఎనఫ్. ప్రాసెసింగ్ చెక్ చేస్తూ ఉండాలి. ఎలా చెక్ చేయాలంటే హెయిర్ సన్నగా తీసుకొని మనము లాగి చూస్తుండాలి. సో రబ్బర్ లాగా ఎలాస్టిసిటీ లాగా వచ్చిందనుకోండి అయినట్టు, లేదు గుంజగానే కట్ అయిపోయిందంటే ఓవర్ ప్రాసెస్ చేసేసినట్టు మీరు. సో అది కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని మనం అబ్జర్వ్ చేస్తూ చేయాలండి. అండ్ దాని తర్వాత నార్మల్గా షాంపూ కండిషనర్ ఇలాంటివి ఏమీ పెట్టకుండా నార్మల్ వాటర్తోని మనం వాష్ చేయాలి. వాష్ చేసిన తర్వాత మళ్ళీ మనము ఒక 80% బ్లో డ్రై చేయాలండి. ఫస్ట్ కోల్డ్ తీసుకోండి, దాని తర్వాత మెల్లిగా హాట్ తీసుకోండి. అంటే మీడియం పెట్టుకుంటూ కొద్దిగా చేయండి, ఓకేనా? తర్వాత టోటల్గా బ్లో డ్రై చేసిన తర్వాత మళ్ళీ 4 సెక్షన్స్ డివైడ్ చేసుకొని ఐరనింగ్ స్టార్ట్ చేయండి. ఓకే, ఐరనింగ్ టెంపరేచర్ వచ్చేసి తనది వర్జిన్ హెయిర్ కాబట్టి మనం 230 degrees సెల్సియస్ పెట్టుకోవచ్చు, కానీ మేము 200 యూస్ చేసామండి. సో అకార్డింగ్ టు ద హెయిర్ యూస్ చేసిన తర్వాత మళ్ళీ 4 సెక్షన్స్ డివైడ్ చేసుకొని పల్సగా లేయర్ బై లేయర్ తీసుకొని న్యూట్రలైజర్ అప్లై చేయాలండి. ఒక 10 to 15 మినిట్స్ తర్వాత వచ్చేసిన తర్వాత మళ్ళీ హెయిర్ని ప్లెయిన్ వాటర్తో వాష్ చేయాలండి. ఓకే, వామ్ వాటర్ లాంటివి ఏం పెట్టకూడదు, ప్లెయిన్ వాటర్ చాలు. కుదిరితే కొద్దిగా మీ దగ్గర క్యాన్వో హెయిర్ మాస్క్ ఉంటే అప్లై చేయండి. అప్లై చేస్తే ఒక 5 మినిట్స్ వదిలేసిన తర్వాత మళ్ళీ వాటర్తో వాష్ చేసిన తర్వాత మళ్ళీ క్లయింట్కి బ్లో డ్రై స్టార్ట్ చేయండి, ఓకేనా? టోటల్గా 100% బ్లో డ్రై అండి. ఈసారి స్ట్రైట్గా రావాలి. స్ట్రైట్ ప్యాడిల్ కోమ్తో చేయండి, స్ట్రైట్గా బ్లో డ్రై చేయండి. హెవీ హీట్తో చేయండి, బ్లాస్ట్ డ్రై అంటారు దీన్ని, ఓకేనా? చేసిన తర్వాత ఏదైతే లుక్ ఉందో స్ట్రైట్నింగ్ లుక్ మీ కళ్ళమ్మడికి వచ్చేస్తుందండి. చూడండి, ఆల్మోస్ట్ మేము చేస్తున్నాము, అయిపోవడానికి వచ్చింది. అండ్ ఇంకొకటి, మీరు ఇలా చేసే ముందు కుదిరితే క్యాన్వో స్ట్రీక్స్ హెయిర్ సెరం మంచిగా అప్లై చేయండి టోటల్గా స్ట్రీక్స్ వాడిది. ఎందుకంటే రిజల్ట్ చూడండి, మీ ముందరికి వచ్చేసింది, ఎలా ఉంది చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, ముందున్న హెయిర్ చూడండి, తర్వాత డిఫరెన్స్ చూడండి. సో ప్లీజ్ ఫాలో, సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.